ఆప్కి అదాలత్లో సంజయ్ దత్ గారి మీదున్న ఆరోపణ ఈయనకి సాయం చేసిన స్నేహితుల్ని మర్చిపోయారు. సంజయ్ ఇప్పుడు నా దగ్గర అక్టోబర్ 17, 1995 పేపర్ ఉంది. ఇందులో మీరు జైలు నుంచి బయటికి వచ్చినప్పుడు బాల్ ఠాక్రే గారు మిమ్మల్ని హక్ చేసుకున్నారు. ఇది చాలా పాత న్యూస్ పేపర్, కష్టపడి వెతికాం. అంటే బాల్ ఠాక్రే గారు మీకు సాయం చేశారు. ఆయన ఏమన్నారంటే, నా భార్య చనిపోయిన తర్వాత సంతోషంగా ఉండే అవకాశం నాకు దొరకలేదు. ఇవాళ సంజయ్ దత్ గారు జైలు నుంచి బయటికి రావడం చూడడం నాకు సంతోషంగా ఉందని చెప్పారాయన. మిమ్మల్ని ఆయన అంతగా ప్రేమించారు. కానీ మీరు రాజకీయాల్లోకి రాగానే మీరు ఏం చేశారు? బాల్ ఠాక్రే గారిని వదిలేసి అమర్ సింగ్ గారు చేయి పట్టుకున్నారు. బాలా సార్, నేను ఆయన్ని సారనే పిలుస్తాను. ఆయన మా నాన్నగారు లాంటివారు. ఆయన నాకు, మా కుటుంబానికి చేసిన సహాయం నేను ఎన్ని జన్మలెత్తినా మర్చిపోను. కానీ రాజకీయాల విషయానికొస్తే నేను సారు మీద, మా నాన్నగారి మీద పెట్టుకున్న గౌరవం ఆయన మీద పెట్టుకున్నాను. నేను నమ్మలేదు. ఈవెన్ డెత్ సార్, ఒక సెక్యులరిస్ట్ థింకింగ్. మేము సెక్యులరిజంని బిలీవ్ చేస్తాం. అందువల్ల సమాజ్వాదీ పార్టీ సెక్యులర్. అందువల్ల నేను కాంగ్రెస్ను కూడా సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ అనే సెక్యులర్గా ఉంది కదా. దత్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మీ సిస్టర్ ప్రియా కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో మీకు మంచి రిలేషనే ఉంది. మీరు కూడా సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని కలిశారు. అయినా సరే మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు. నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుండా కాదు, అది అలయన్స్లో వెళ్తోంది. అయినా కూడా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను. మీరు రాజకీయ తంత్రాల్ని కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నట్టున్నారు. అవును, నేర్చుకుంటున్నాను. కాదు రజత్ సార్, నేను రాజకీయాలు నేర్చుకోలేను. నేను ఇక్కడ వినేవాడిని, ఇక్కడ వినలేను. ఇంకా రాజకీయాల్లో ఇక్కడ వర్కౌట్ కాదు కదా. రాజకీయాల విషయమే కాదు, ఇప్పుడు మీరు చాలామందిని చూసారంటే, అంటే ఉదాహరణకి మహేష్ భట్ గారినే తీసుకోండి. మీ 2 పెద్ద సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ 2 కూడా భట్ గారే డైరెక్ట్ చేశారు. నాకు తెలిసి భట్ గారికి మీరంటే చాలా ఇష్టం. కానీ మీరు ఒక పెద్ద స్టార్ అయిన వెంటనే, మంచి స్టేటస్ వచ్చిన వెంటనే భట్ సార్కి బాయ్ చెప్పేశారు. కాదు, భట్ సార్ వచ్చి రిటైర్ అయిపోయారు. ఆయన సినిమాలు ఏవీ చేయడం లేదు. 1 నెల క్రితం కూడా నేను ఆయనకి మెసేజ్ చేశాను. నేను ఆయన దగ్గర చెప్పాను, భట్ సార్ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, అది మీరు మాత్రమే చేయగలరు అన్నాను. సరే మనం కలుద్దాము అన్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను డైరెక్ట్ చేయలేను, నన్ను వదిలేసేయి అన్నారు. సో ఐ థింక్ ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అయినా కూడా నేను ఆయన వదలను, నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నన్ను పెట్టి ఆయన ఒక సినిమా తీయాలి. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తుంటాం. సరే, అలాగే సుభాష్ కై, ఆయన నాయక్ నుంచి ఖల్నాయక్ చేశారు, పెద్ద సూపర్ హిట్ సినిమా అయింది. కానీ ఆ తర్వాత మీరిద్దరు కలిసి ఏ సినిమా చేయలేదు. అరే సార్, ఆ తర్వాత ఆయన నా దగ్గరికి రాలేదు. ఆయన ఎప్పుడు హృతిక్ దగ్గరికి వెళ్తారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఆయన నన్ను వెతుక్కుంటూ రాలేదు. ఆయనే నన్ను మర్చిపోయారు. మీ జీవితంలో మీరు మర్చిపోలేని విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా జరిగిందా? అది మీరు మాతో షేర్ చేసుకోగలరా? ఒక మొమెంట్ ఉంది. సడక్ సినిమాలో నన్ను అలా వేలాడతీస్తారు. ఆ సినిమా చూసాను సార్, చూశాను. నేనన్నాను నన్ను అలా వేలాడతీయండి అని. అక్కడేమో స్తంభం కింద పడుంది. నన్నేమో కింద పడుకోబెట్టి ఆ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత ఆ స్తంభాన్ని పైకెత్తగానే నేను గట్టిగా అరవడం మొదలెట్టాను, నన్ను దయచేసి కిందకి దింపండి అనేసి. నన్ను ఎక్కడ వేలాడదీశారు అన్నాను. మీ బెస్ట్ డైలాగ్ అంటే ఏం చెప్తారు సార్? बोलते है माँ क्या कुटुर कुटुर देख रही है, हाँ इसको देख रही है, ये देख 50 तोला. कितना? 50 तोला. థ్యాంక్ యూ సార్. మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. కానీ మీకు మొట్టమొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వాస్తవ మూవీకి దొరికింది. ఫిలింఫేర్ అమీర్ ఖాన్కి చేసినట్టుగా మీకు అన్యాయం చేస్తున్నట్టు అనిపించలేదా? నిజం చెప్పాలంటే నేను యాక్టింగ్ అవార్డు కోసం చేయడం లేదు. నాకు యాక్టింగ్ వచ్చి యాక్టింగే నా ప్రాణం. నా అవార్డు వచ్చి పబ్లిక్తో వెళ్ళి నేను సినిమా చూస్తున్నప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్సే పెద్ద అవార్డుగా అనుకుంటాను. కానీ సంజు, మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత
మీ పాత కేసుల గురించి మాట్లాడతారు, మీ పాత కేసుల గురించి మాట్లాడుకుంటారు, అలాగే మీ 6 ఏళ్ల శిక్ష గురించి మాట్లాడతారు. మీరు వాటన్నిటిని ఎలా ఫేస్ చేశారు? రజత్ సార్, నేను చెప్పినట్టుగా ఇదంతా నేను 16-17 ఏళ్ళుగా ఫేస్ చేస్తూనే ఉన్నాను. దాంతోపాటు పాలిటీషియన్స్ చెప్పారు, న్యూస్లో చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు, కానీ పబ్లిక్ చెప్పలేదు. అంటే వీడొక టెర్రరిస్ట్, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పలేదు. వీళ్ళు నాకు చూపించిన ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో విడుదలైనట్టు అనిపించింది.